ఆర్సీబీ గెలవబోతోంది. కప్పు కొట్టేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ ఊపు చూస్తుంటే నిజంగానే కప్పు కొట్టినట్టే ఉంది. అవును, నిజంగా ఈ సీజన్ ఆర్సీబీకి అచ్చొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రతి సీజన్లోనూ ఆర్సీబీ అభిమానులు ఈసాల కప్పు నాందే, అంటే ఈ సంవత్సరం కప్పు మనదే అంటూ తమ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. కానీ 17 ఏళ్లుగా ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ నినాదం ఆశలను పెంచడం తప్ప ఫలితాలను ఇవ్వడం లేదనే భావన కొంతమందిలో ఉంది. బహుశా అందుకే ఈసారి ఫైనల్ కు చేరుకున్న వేళ గతంలో జరిగిన పరాజయాల జ్ఞాపకాలను దూరం చేసి కేవలం వర్తమానంపై దృష్టి సారించాలని విరాట్ కోహ్లీ భావించి ఉండవచ్చు. ఇక కోహ్లీ జెర్సీ నెంబరే ఈ సీజన్ ను కప్పు కొట్టేటట్లు చేసేలా ఉంది. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయంతో ఐపీఎల్ 2025 ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం ముల్లన్పూర్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో టేబుల్ టాపర్ గా నిలిచిన పటిష్టమైన పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్లతో మట్టి కరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. అందరికంటే ముందుగా ఫైనల్ కి చేరి ఎవడొస్తాడో రండిరా అంటూ ఐపీఎల్ టీం కి సవాల్ విసురుతుంది. ఎవరు పోటీకొచ్చినా ఈసారి కప్పు నాందే అన్న నినాదం గట్టిగా వినబడుతోంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అసాధారణ బౌలింగ్ తో విజృంభించారు. వారి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిస్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ప్రభమాన్ సింగ్ 18 పరుగులతో, ఒమర్ జాయ్ 18 పరుగులు చేసి రెండంకెల స్కోరును మాత్రమే దాటగలిగారు. బెంగళూరు బౌలర్లలో శ్రియాన్స్ శర్మ 3 వికెట్లు తీసుకుని 17 పరుగులివ్వగా, జోష్ హజిల్వుడ్ 3 వికెట్లు తీసుకుని 21 పరుగులివ్వగా, యాదయాల్ 2 వికెట్లు తీసుకుని 26 పరుగులివ్వగా ఇలా పంజాబ్ పతనాన్ని శాసించాయి. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫీల్డ్ సాల్ట్ 56కు నాటౌట్, అలాగే 27 బంతుల్లో 6 4లు 3 6లు విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బెంగళూరు మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరింది. కాగా ఈ విజయంతో ఆర్సీబీ ఫైనల్ కు చేరుకోగా, పంజాబ్ మాత్రం తమ ఆశలను చేజేతులా సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఫైనల్ చేరాలంటే జూన్ 1న జరిగే క్వాలిఫైయర్ 2లో ఎలిమినేటర్ విజేతతో పోటీ పడాల్సి ఉంటుంది.